రండి, ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన దేవుని మాటలు విందాం. ఆదికాండము 5వ అధ్యాయము. ఆదికాండము 5వ అధ్యాయము 21, 22 వచనాలు చదవండి. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు గురించి బైబిల్లో వ్రాయబడింది. హనోకు 65 సంవత్సరముల వయసులో దేవునితో నడవడం ప్రారంభించాడు. ఏ సంవత్సరంలో? అతనికి 65 సంవత్సరాలు వచ్చిన తర్వాత, ఇప్పుడు 65 కాదు, ఇప్పుడు 65కి అయిపోద్ది. ఇప్పుడు 65 వచ్చేసరికి కాలుపోట్లు, కీలుపోట్లు, నడుంపోటు, ముక్కుపోటు, కన్నుపోటు, ఆపోటు, పన్నుపోటు, ఓ పనులాగించుకోవాలి, ఓసారి కంటికి ఆపరేషన్ అయిపోవాలి, ఎప్పటికప్పుడే బీపీ, షుగర్లు, చెక్కింగ్లు అవన్నీ 65కి ఇవన్నీ అయిపోతాయి. అప్పుడు మనిషి 1000 సంవత్సరాలు, 989 సంవత్సరాలు, 950 సంవత్సరాలు, 930 సంవత్సరాలు, ఇక దగ్గర 1000 బతికేసేవారు మనుషులు. అప్పుడు 1000 సంవత్సరాలు బ్రతికే మనిషికి 65 సంవత్సరాలు వచ్చినాయి అంటే ఇప్పుడు మన లెక్కల ప్రకారం 16 సంవత్సరాలు అనుకోవచ్చు. అంతే కదా, 16 సంవత్సరాలు అనుకోవచ్చు. 65 సంవత్సరాల వయసులో మెతూషెలను కన్నాడు. బైబిల్లో వ్రాయబడింది ఏంటంటే 22వ వచనంలో, హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను 300 సంవత్సరాలు 2 పనులు చేశాడు. ఒకటి, దేవునితో నడిచాడు. ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు. 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. అంటే మొత్తం 365 సంవత్సరాలు బ్రతికితే 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఎలా నడిచాడు? ఇటు కుటుంబమును చూసుకుంటూ, పిల్లలను పెంచుతూ, పిల్లలను కంటూ, కుటుంబాన్ని సాకుతూ 300 సంవత్సరాలు దేవునితో అలసిపోకుండా, ఆగిపోకుండా, చల్లారిపోకుండా, పడిపోకుండా, జారిపోకుండా, వెనక్కి తగ్గకుండా, ఏమాత్రం వెనకడుగేయకుండా, ఎక్కడ ఒక్క దినము ఆబ్సెంట్ లేకుండా 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఈ రోజున నీ వయసు ఎంత అంటే మీరు చెప్పగలరు. నీ వయసు ఎంత అనిసి చూసారా? 12 తక్కువని చెప్పేసింది. చిన్నపిల్లలు భలే లెక్కేసుకుంటారు వయసులు. ఎందుకని? వయసు గురించి కాదులే, వాళ్ళ టార్గెట్ వేరు. పుట్టినరోజు, బర్త్డే అందుకు లెక్కేసుకుంటారు. సంవత్సరాలు లేకపోతే అది కూడా లెక్కేరు వాళ్ళు. బర్త్డే కోసం 12 సంవత్సరాలు. మీకు ఎన్ని సంవత్సరాలు అంటే మీరు చెప్పగలుగుతారు. ఏ సంవత్సరంలో పుట్టారు అని మిమ్మల్ని అడిగితే అది కూడా చెప్పగలుగుతారు. 95, 90, ఎప్పుడో 75లోనో, 65లోనో, లేకపోతే 85లో ఎప్పుడు పుట్టామండి, 90లో అప్పుడు పుట్టామండి అని చెప్తారు. అయితే ఆత్మీయ జీవితం అనే ప్రయాణమును దేవునితో ప్రారంభించి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అంటే ఎలాగా? ఆగిపోకుండా, చల్లారిపోకుండా, చెప్పండి, వెనకడుగు వేయకుండా, ఎక్కడ ఆత్మీయ జీవితంలో పడి లేచి ఈ పరిస్థితులు ఏమీ లేకుండా ఎన్ని సంవత్సరాలు నడిచావు దేవునితో? హనోకు కొరకు బైబిల్లో రాయబడిన సాక్ష్యం ఏంటి తెలుసా? 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఆగిపోలేదు, ఎక్కడ పడిపోలేదు, జారిపోలేదు.
నేను అడుగుతున్నాను ఒక సేవకునిగా, కనీసం ఒక్క సంవత్సరమైనా ఆగకుండా, జారిపోకుండా, పడిపోకుండా, చల్లారిపోకుండా, ఎక్కడ కృంగిపోకుండా, తడబాట్లు లేకుండా దేవునితో నడిచిన ఒక్క సంవత్సరం ఉందా నీ జీవితంలో అడుగుతున్నాను నేను. ఒక్క సంవత్సరం చెప్పగలవా నువ్వు? ఒక్క సంవత్సరం. హనోకు ఎన్ని సంవత్సరాలు నడిచాడు చెప్పాలండి? ఎందుకు నడలేకపోతున్నావు? స్థిరంగా ఎందుకు అన్నాడు. నేను రక్షణ ఒక ఆవిడ అంటది మొన్న, నేను యేసు ప్రభువుని నమ్ముకొని 26 సంవత్సరాలు అయిపోయింది బాబు. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది బాబు? 26 సంవత్సరాలు అయిపోయింది బాబు. ఇంట్లో కూతురు మారలేదు, మనవరాలు మారలేదు ఈ రోజుకి. ఎన్ని సంవత్సరాలు అయిపోయిందండి? మళ్ళీ ఎంత గొప్పగా చెప్తుందో, 26 సంవత్సరాలు అయిపోయింది బాబు దేవుని నమ్ముకొని. అయింది 26 సంవత్సరాలు అయింది. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకొని రక్షణలోనికి వచ్చి 26 సంవత్సరాలు అయి ఉండొచ్చు, లేదా 10 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 5 సంవత్సరాలు అయి ఉండొచ్చు, లేదంటే 20 సంవత్సరాలు అయి ఉండొచ్చు. అయితే స్థిరముగా దేవునితో నీవు నడిచిన సంవత్సరముల సంఖ్య ఎంత? ఇది ముఖ్యం దేవునికి. దేవుడు ఏది లెక్కలోకి తీసుకుంటాడు? ఎన్ని సంవత్సరాలు నీవు ఆయనతో నడిచావు అది లెక్కలోకి తీసుకుంటాడు. కనీసం ఒక్క నెల రోజులు నడిచానండి దేవునితో స్థిరంగా అని చెప్పగలరా మీరు గుండె మీద చేసుకొని? ఇక్కడ వాక్యం వింటున్న మనమే కదా, రేపు పొద్దున్న ఛానల్ ద్వారా వింటున్న వాళ్ళు కూడా ప్రభు ప్రశ్నిస్తున్నారు ఇందు మూలంగా. ఎప్పుడో బాప్తిసం పొందావు, దేవుని నమ్ముకున్నావు, కానీ స్థిరముగా దేవునితో ఇన్ని సంవత్సరాలు నడిచిన అనుభవం నాకుంది అని నువ్వు చెప్పగలవా? మరి ఏం చేస్తున్నావు భక్తి నువ్వు? ఏది నీ భక్తిలో స్థిరత్వం? ఏది నీ భక్తిలో స్టాండర్డ్? ఏది అసలు ఎందుకు చేస్తున్నావు భక్తి? భక్తి జీవితం అంటే అవసరం వచ్చినప్పుడు మోకరించేసి ఏడ్చేసి, అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేసేసి, ఉత్తప్పుడేమో ఏం దేవుడు వెళ్దాం కంగారేంట్లే అనుకునేది కాదు. ఈరోజు హనోకుని దేవుడు మన ముందుంచాడు. 300 సంవత్సరములు దేవునితో నడిచాడు. దేవుడు రోజుకి 24 గంటల సమయాన్ని ఇస్తే, ఎన్ని గంటలండి? 24 గంటల సమయం ఇస్తే కనీసము 1 గంట 2 గంటలు కూడా నీవు దేవుని సన్నిధిలో గడపలేని స్థితిగతుల్లో నీవు ఉన్నావంటే అసలు ఏం భక్తి నీది? ఏం క్రైస్తవ్యం నీది? ఏం ఆత్మీయ జీవితం నీది? ఎందుకు బాప్తిసం పొందావు? ఎందుకు మందిరానికి వెళ్తున్నావు? ఎందుకు యేసునా దేవుడు అని చెప్తున్నావు? సినిమా వాళ్ళు ఎవరండి? సినిమాలో ఒక ఆయన చేశాడు, అంటే సినీ మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. కళ్ళబొల్లి మాట కాదండి, యథార్థంగా జరిగినాయి. కట్టుకథలు పెట్టకథలు చెప్పను సొమ్మ, అసలు సమస్య లేదు. నా నోటంట ఎప్పటికి రావు, చచ్చే వరకు యథార్థ సంఘటనలే. కొంతమంది పెట్టకథలు చెప్తారు ప్రసంగాల మధ్యలో. అక్కడ పీత అంట, ఇక్కడ నక్క అంట, అక్కడ కుక్క అంట, అక్కడ కోడి అంట కిక్కిరక అందంట, ఇక్కడ పిల్లి మియ్యమ్మ అందంట, భోంచేసావా అన్నదంట, పడుకున్నావా తెల్లారింది అనలేదు. ఇంకా సినీ ఇండస్ట్రీలో చేసినటువంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ చెప్తూ ఉంటే నేను విన్నాను. రోజుకి 17-18 గంటలు కష్టపడేవాడంట ఆయన. ఎక్కడ? మ్యూజిక్ కోసం అండి.
సినిమాలకి మ్యూజిక్ అందించడం అంటది మామూలు విషయమా? 3 గంటల సినిమాలో ప్రతి ప్రతి అడుగడుగు కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఫాలోయింగ్ అందించాలి, ఎఫెక్ట్లు ఇవ్వాలి, ఎఫెక్ట్లు పెట్టాలి. ఇప్పుడు అమ్మగారు ఏడుస్తుంది, ఎవరో ఏడుస్తుంది, అప్పుడు ఏం వాయించాలి? అని వస్తూ ఉంటే ఆవిడ ఏడు మనం చూస్తూ ఉంటే అని అది మోగుతూ ఉంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఇక్కడ సినిమాల్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా చూసుకో. మ్యూజిక్లో కొన్ని టోన్స్ ఉంటాయి, సితారా, వైలిన్, ఫ్లూట్, సాక్సఫోన్, క్లార్నెట్, ఇక చాలా ఉంటాయి, నాకు కొన్నే తెలుసు. గిటార్, ఇవన్నీ కూడా ఒక సిస్టంలో టోన్స్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ టోన్స్ అందరికీ వాయించడం రాదు. ఇప్పుడు ఒక ఫ్లూట్ అంటే ఆ ఫ్లూట్ ఏ విధంగా వాయించాలో దానికి ఒక విధానం ఉంటుంది. సితారా ఉంది, ఒక వైలిన్ ఉంది, దానికి ఒక విధానం ఉంటుంది. ఆ ఫీల్ రావాలన్నమాట వాయించినప్పుడు. ఒక సాక్సఫోన్ వాయించిన కీబోర్డ్లో కొంతమంది వాయించడం రాక బండారం వేసినట్టు కిక్కి 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 కిక్కిలాడిచ్చేస్తారు, చూస్తూ ఉంటాను కొన్ని చోట్ల. నీకు అవి వాయించడం అన్నప్పుడు ఎందుకు నువ్వు ఆ టోన్లు వేసుకుని తిరిగేస్తారు. మరి ఇవన్నీ రావాలి అంటే సాధన చేయాలి. దానికోసం ప్రతి వాయిద్యం నేర్చుకొని ప్రతి వాద్యం మనం కంప్లీట్గా అందించాలి. దాని కొరకు ప్రతిరోజు 18 గంటలు కష్టపడేవాడు అంట ఆయన. ఎన్ని గంటలు? ఈరోజు మన హృదయాన్ని మనం ఒక్కసారి ప్రశ్న వేసుకోవాలి. మనుషులను కామములోనికి, మనుషులను శరీర ఉద్రేగాల్లోనికి, మనుషులను లోక ఇచ్చలలోనికి, మనుషులను లోక భోగములోనికి, మనుషులను పాప కోరికల్లోనికి, లోక వాంఛల్లోనికి లాగడానికి బలమైన ఆయుధాలుగా వాడబడుతున్నటువంటి ఆ సినిమాలకి వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించేవాడే, ఒక పనికిరాని పని చేసేవాడే 18 గంటలు పని చేస్తూ ఉంటే, కష్టపడతా ఉంటే, నిజదేవుడు, జీవము కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, ఉన్నవాడు అనువాడు, సర్వ సృష్టిని తన మహత్తు కలిగిన మాట చేత సృజించినటువంటి మరి ఆ దేవాతి దేవునితో ఉన్న నీవు ఆయనతో గడపడానికి ఎంత సమయం వెచ్చిస్తున్నావు? ప్రభా బయటికి వెళ్తున్నాను, నీ బంగారు దూతలు కేవలైట్టాయి, కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోకుండా నీ దూతలను కాపులు అబ్బి ఉంచేయి, నీ రక్తము పోక్షించే, నా మీద పోక్షించే, బండి మీద పోక్షించే, రోడ్డు మీద పోక్షించే, నేను పరీక్ష రాస్తున్నావు నా పెన్న మీద పోక్షించేస్తాను, నీకు అన్నిళ్ళు పోక్షించేస్తాడు దేవుడు. అంటే ఏంటి? మనం వెళ్తున్నప్పుడు అంటే ఒకటి, ప్రభా వెళ్తున్నాను నీ కాపుదలు ఇవన్నీ ప్రార్థన చేయడం తప్ప నేను అంటలేదు సుమా, నేను ప్రార్థన చేసుకుంటాను. ఈవెన్ అలా మార్కెట్కి వెళ్ళినా ముందు ప్రార్థన చేసుకుని బయటికి వెళ్తాను. నేను ప్రభా మార్కెట్కి వెళ్తున్నాను లేదా కొట్టు దగ్గరికి వెళ్తున్నాను, నీ కృప కాపుదలు దయచి, ఏది కొనాలో ఏది కొనకూడదో, ఏది అవసరమో ఏది అవసరం కాదు, నాకు ఆ టైంకి జ్ఞానం దయచే, డబ్బులు వ్యర్థంగా ఖర్చు పెట్టకుండా అవసరమైనది కొనుక్కొని తిన్నగా ఇంటికి వచ్చే కృపనివ్వి, నాకు నా వాహనానికి నీ సన్నిధి తోడుగా ఉంచు, క్షేమంగా తీసుకురా అని నేను ప్రార్థన చేసుకుంటాను. అలా ప్రార్థన చేయొద్దు అనేది నా ఉద్దేశం కాదు, అక్కడే ఆగిపోవద్దు అనేది నా ఉద్దేశం. ఎక్కడా? అక్కడే ఆగిపోవద్దు అనేది నా ఉద్దేశం. మరి ఏం చేయాలి? ఎక్కువగా దేవునితో నడవడం నేర్చుకోవాలి.
300 సంవత్సరాలు దేవునితో నడిచినటువంటి ఒక భక్తుని దేవుడి ముందు మన ముందు సవాలుగా పెట్టాడు ఈరోజు దేవుడు. 300 సంవత్సరాలు నడిచాడండి దేవునితో. సాక్షాత్తు దేవుడే సాక్ష్యం ఇచ్చాడు హనోకు కోసం. అతడు కొనిపోబడక ముందు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యం ఇచ్చాను. ఎంతగా దేవునితో సహవాసం కలిగినాడో తెలుసా? దేవునితో నడిచి 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 ఒక రోజు ప్రభు అన్నారు, హనోకు ఇక అలా నడుచుకుంటా నా దగ్గరకు వచ్చే. అలా దేవునితో నడుస్తూనే పరమునకు కొనిపోబడ్డాడు. లోకములో లోక సంబంధమైన సాహిత్యాల కోసమే, కార్యకలాపాల కోసమే గంటల ధరబడి చాలా మంది పని చేస్తూ ఉంటే, నిజదేవుడని యేసుక్రీస్తును కలిగి ఉండి ఎన్నో ఆత్మలు నశించిపోతూ ఉంటే, ఎంతో మంది ఇంకా రక్షణలోనికి రాని పరిస్థితుల్లో ఉంటే, మన ముందే ఎన్నో హత్యలు, మానభంగాలు, ఎన్నో గొడవలు, యాక్సిడెంట్లు, ప్రమాదాలు జరుగుతూ ఉంటే నిమ్మక నీరెత్తినట్టుగా ఇంకా దేవునితో సహవాసం చేయకుండా తిరిగితే ఏం భక్తి నీది? ఏం క్రైస్తవ్యం నీది? 300 సంవత్సరాలు నడిచాడు. ఒక్క సంవత్సరం ఓన్లీ 1 ఇయర్ ఉందా స్థిరముగా దేవునితో నడిచిన సంవత్సరం? నేను చెప్పట్లేదు సుమా, ఈరోజు ప్రభువే నీతో నాతో మాట్లాడుతున్నారు. ఆనాడు భక్తులు వందల సంవత్సరాలు దేవునితో నడిచారు. నోవహు కొరకు కూడా బైబిల్ రాయబడింది. అతడు 500 ఏండ్లు కలిగిన వాడే షేమును, హామును, యాపేతును కన్నాడు. 600 సంవత్సరముల వయసులో నోవహు ఓడలోనికి ప్రవేశించాడు. మరి అంతకుముందు ఎన్ని సంవత్సరాలు దేవునితో నడుచుంటాడో? బైబిల్లో చూస్తే 100 సంవత్సరాల సంఖ్య కనబడతా ఉంది. దేవునితో నడిచినటువంటి ఆ సంఖ్యలో 100 సంవత్సరాలు కనబడుతుంది నోవహు జీవితం. అంతకుముందు ఎన్ని సంవత్సరాలు నడిచాడో? నాకు తెలిసి నోవహు కూడా ఒక 300-400 సంవత్సరాలు దేవునితో నడుచుంటాడు. బ్రతికిన జీవితం కాదండి, తాము బ్రతికిన జీవితాల కంటే దేవునితో నడిచిన బ్రతుకు, దేవునితో నడిచిన సంవత్సరాలు అధికంగా ఉన్నాయి. 65 సంవత్సరంలో దేవునితో నడవడం మొదలు పెడితే 300 సంవత్సరాలు నడిచాడు హనోకు. ఎవరితో? అంటే తన ప్రారంభించిన వయసు కంటే దేవునితో నడిచిన సంవత్సరాల సంఖ్య ఎక్కువగా ఉంది. 300 సంవత్సరాలు నడిచాడు. మనం ఏం చేస్తున్నాం, మనం ఎక్కడున్నాం ఈరోజు ఆలోచించాలి ఒకసారి. నేను మొన్న ఇప్పుడు కాదు కానీ ఒక 3 నెలల్లో 2 నెలల్లో పైన అయిపోద్దులండి, ఒక వీడియో చూశాను. అందులో చెప్తా ఉన్నారండి, ఏంటంటే తయారు చేస్తారు కదా, ఎక్కడ సినిమా వాళ్ళని ముందు తయారు చేస్తారు కదండి, మేకప్లు వేస్తారు కదా కూర్చోబెట్టి. ఆడికి ఎవడుకోనంట ఒక 10 నిమిషాలు ఇలా వచ్చి ఇలాగా రెక్కలాడించడానికి, 10 నిమిషాలు రెక్కలాడించడానికి కెమెరా ముందు 2 గంటలు మేకప్ వేయాలంట. ఎన్ని గంటలు? ఎన్ని నిమిషాలు రెక్కలాడించడానికి? 10 నిమిషాలు వచ్చి ఇలా గంతులు వేసేయడానికి 2 గంటలు. ఏదది? ఒకటి పామి వృద్ధి, ఇంకోటి పామి వృద్ధి, ఇంకోటి పామి వృద్ధి, ఇంకోటి పామి వృద్ధి. ఆ జుట్టుకి అది క్రీమ్ రాసి, ఈ క్రీమ్ రాసి, ఆ క్రీమ్ రాసి పేడ చేసేసి దాన్ని ఆరబెట్టి ముళ్ళపందిలాగా లేపి మళ్ళీ పక్కకి తీసి దిక్కకి తీసి 2 గంటల దాకా ఆడు. ఇకంతే. రెండు గంటలు కుర్చీలో కూర్చోవాలి. ఎక్కడ కూర్చోవాలా? దేనికి 10 నిమిషాలు గంతులేయడానికి 2 గంటలు కూర్చోవాలి కుర్చీలో. నాకు అవి వింటూ ఉంటే సిగ్గు కలుగుతూ ఉంటుంది, సిగ్గేస్తూ ఉంటుంది. పోనీ ఆడేసిన గంతులు ఏమన్నా మేలు చేతాయా? నేను సినిమాను చూసి మారు మనసు పొందాను అన్నాడు ఎవడన్నాడా లోకంలోనే? సినిమాను చూసి మారు మనసు, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు సినిమాలు చూస్తే.
ఒక ఆయన సినిమా పాట పెట్టుకుని మొన్న అదే సినిమా పాట కాదు అంటున్నాడు. అంతకి ఇష్టం ఉంటే లోకంలో కలిసిపోవాలి వెళ్ళి. క్రైస్తవుడై ఉండి సినిమా పాట ఎట్టుకొని సినిమా పాట కాదులేండి అన్నాడు. అంటే ఏంటి? పాస్టర్ గారు కళ్ళు కప్పేస్తావు నువ్వు? సిగ్గులేదా బతుక్కి? దేవుణ్ణి క్రైస్తవుని అని చెప్పుకోవడానికి సిగ్గులేదా బతుక్కి? సిగ్గుండాలి. ప్రార్థనకు వస్తాడని నిలదీసేద్దాం అనుకున్నాను, రాలేదు. మరి ఎప్పుడు కనిపించిన అడుగుతాను. ఇలాంటి అస్సలు వదలకూడదు. దేవుని ఎరుగని అన్యజనులను మనం క్షమించాలి, వాళ్ళకి ప్రేమగా చెప్పాలి. ఎవరో దేవుని ఎరుగని అన్యజనులకి ప్రేమగా చెప్పాలి. నాన్న అది కాదురా, అది మైలైన మార్గం కాదని చెప్పాలి. అన్నీ తెలిసి భక్తి చేస్తూ బతుకు చెడుపుకొని తిరుగుతున్న ప్రజలు ఈ రోజులు లేకపోలేదు. మందిరంలోకి వెళ్తేనే మళ్ళీ ఏం పాట పాడతారు వీళ్ళు? దేవుని పాట పాడే నీవు సినిమా పాట పెట్టుకుంటావా? బతుకు మార్చుకోవాలి. ముందు ఉంటే పూర్తిగా దేవునిలో ఉండు, లేకపోతే ఎలుపలాపకంలోకి ఉంటే వెచ్చగా ఉండు, లేదంటే చల్లగా ఉండు. నులివెచ్చని స్థితిలో ఉండొద్దని ప్రభు చెప్పలేదా? నీవు అలాగుంటే కనుక నా నోట నుండి వచ్చి ఉమ్ము వలె నిన్ను ఊసేస్తాను. ప్రభు చెప్పారండి. నేను ఇవన్నీ మీకు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నానంటే, ఆనాటి భక్తులు వందల ఏండ్లు పదుల ఏండ్లు దేవునితో ఒక స్థిరమైన సహవాసాలు కలిగి బ్రతికారు. కానీ ఇప్పుడు ఎక్కడ చూస్తున్న ప్రాబ్లం ఏంటో తెలుసా? ఇప్పుడు ఎక్కడ వినబడుతున్న మాట ఏంటో తెలుసా? ఎవరు నోటంట వస్తున్న మాట ఏంటో తెలుసా? అయ్యా భక్తులు పడిపోయానయ్యా, అయ్యా చల్లారిపోతున్నాను, అయ్యా దిగజారిపోయాను, అయ్యా వెనక్కి వెళ్ళిపోయాను, అప్పుడు భక్తి చేయలేకపోతున్నాను, అప్పుడులా ఉండలేకపోతున్నావు. ఎందుకు ఉండలేకపోతున్నావు తెలుసా? తగిన సమయము దేవునితో నువ్వు దేవునితో గడపనప్పుడు ఆత్మీయ జీవితంలో నువ్వు చల్లారిపోకుండా మరి ఎలా ఉంటావు? దేవునితో నువ్వు గడపనప్పుడు ఆత్మీయ జీవితంలో నీకు ఉద్యోగం ఎలా కలుగుతుంది? లోకంలోకి వెళ్తున్నప్పుడు శోధించబడుతున్నానయ్యా, శోధనలో పడిపోతున్నాను, కాదనుకుని చేస్తున్నాను. ఎందుకు నువ్వు శృతి మించుతున్నావు? ఎందుకు అదుపు తప్పేస్తున్నావు? దేవునితో నీకు సహవాసం లేనప్పుడు, దేవునితో గడిపే సమయం నీకు లేనప్పుడు మరి నీ దేహం అదుపు తప్పకుండా ఎలా ఉంటుంది? నీ దేహము శృతి మించకుండా ఎలా ఉంటుంది? అంటే అవునా కాదా? నిజమే కాదండి? బైబిల్లో వందల సంవత్సరాలు దేవునితో నడిచారు. కొత్త నిబంధనలో కూడా ఒక భక్తురాలు ఉన్నారు, చూడండి. మనకు తెలిసిన భక్తురాలే. లూకా సువార్త 2వ అధ్యాయము 36-37 వచనాలు. లూకా సువార్త 2వ అధ్యాయం 36-37 వచనాలు. మరియు ఆషేరు గోత్రికురాలును పెనుయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె చూడండి, చాలా జాగ్రత్త చూడండి. కన్యత్వము మొదలు 7 ఏండ్ల పెనిమిడితో సంసారము చేసి బహుకాలము గడిచినదై. ఈ మాట చూడండి. 84 సంవత్సరములు. ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయము విడువక మానక అలయక తగ్గక ఎగ్గొట్టక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు. ఎన్ని సంవత్సరాలు? 84 ఇయర్స్. ఎన్ని సంవత్సరాలు అండి? 84 సంవత్సరములు దేవాలయమును విడువక ప్రార్థన ఉపవాసములతో దేవునికి సేవ చేస్తూ ఉంది. ఇంతకుముందు చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు అయిపోయినాయి కదండి. అంటే నాకు తెలిసి 19-20 సంవత్సరాలు పెళ్ళి అయింది అనుకుందాం. పోనీ 20 అనుకుందాం. 20 సంవత్సరాలకి ఈ అన్న తల్లికి పెళ్ళి అయింది అనుకుందాం. 7 సంవత్సరాలే భర్తతో కాపురం చేసిందంటండి. ఎన్ని సంవత్సరాలు అంటే 27 అనుకోండి. అక్కడ ఏం రాయబడింది?
ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 7 సంవత్సరాలు పెనిమిటితో కాపురం చేసి మిగిలిన 84 సంవత్సరాలు ఏం చేసింది? దేవాలయము, దేవునితో సహవాసము, ఉపవాస ప్రార్థనలు, దేవుని మందిరములో పరిచర్య. ఎన్ని సంవత్సరాలు? 84 ఇయర్స్. మన ఆయుష్ ఎంత? మన ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. బైబిల్లో రాయబడి ఉంది. ఈమె ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచింది? 84 సంవత్సరాలు నడిచింది దేవునితో. ఎలాగా? ఎలాగా? ప్రార్థన, ఉపవాసము. ఎన్ని సంవత్సరాలు ఉపవాసాలు ఎన్ని సంవత్సరాలు అండి? మనకనుకో 1 సంవత్సరం మా అన్న ఇంకా ఏంటది ఉపవాసం? మా అన్న ఏంటది? ఫస్ట్ మన వాళ్ళకి ఫస్ట్ ఏంటది? ఊపు వచ్చేస్తుంది ఫస్ట్. చూడండి, పూర్వం పాతకారులు అవి మీరు చూసారు లేదు, ఎత్తుకున్నప్పుడు అని ఎత్తుకుని ఒక్కసారి ఎత్తుకుందా బండి నీకు ఇక తొక్కికోలు వెళ్ళిపోతండి. మాది అంబాసిడర్ ఉండేది. అమ్మో, అసలు బండి ఫస్ట్ ఎత్తుకోవడం ఏదో నత్తనడకని వెళ్ళేది, కానీ తొక్కి పట్టుకుంటే మరి టాటా మెరీనా ఉండేది పాత బండి. అది కూడా అంతే. ఎత్తుకున్నప్పుడు మా పెద్దమ్మగారి అబ్బాయి, రెండో అబ్బాయి చిన్నయ్య, ఆ కారు ఇస్తే నేను ఫస్ట్ తీసి ఏంటి వెళ్తలేదేంటి ఇది అని అన్నాడు. నేను మనసులో అనుకున్నాను, అన్నయ్యకి తెలియదు దీని సంగతి అని అనుకుని ఊరుకున్నాను. బాబు నేను నడపలేను బాబు, ఇదో నా వల్ల అవదని చెప్పి దిగిపోయి వాళ్ళ షిఫ్ట్ ఎక్కేసాడు. అప్పుడు దీని సంగతి నేను చూపిస్తాను చూడని కాకినాడ నుంచి తాడేపల్లిగూడెం వెళ్తున్నాం. అప్పుడు వాళ్ళ షిఫ్ట్, మనదేమో టాటా మెరీనా. మన దాంట్లో బోల్డ్ లగేజ్ ఉంది, వెనకాల పెద్ద ప్లేస్ ఉంటుంది దానికి. అందులో మొత్తం కీబోర్డులు, బిందులు, బాక్సులు, అవి ఇవి, తబలాలు, కిట్లు, కెమెరాలు అన్నీ కూడా అందులో వేసేసారు. అందులో జనాలు ఒక 5 కూర్చున్నాం, మొత్తం 6 కూర్చున్నాం. అందుకున్నా నేనేక. ఎందుకని అన్నాడు కదా, ఎవరైనా ఏదైనా అన్నారంటే ఇక మనకి వచ్చేస్తుంది. మరి ఇక అప్పులు ఎప్పుడు కాదు. ఇక నేను అందుకొని చూడండి బండి మరి పట్టుకొని కారు చూసుకో 130 140 రాళ్ళు ఎగిరిపోతున్నాయి మెయిన్ రోడ్డు మీద. రాళ్ళు ఎగిరి లోపలికి వచ్చేస్తున్నాయి కారులోకి. కారుని సైడ్ వేసుకొని చూసుకో, ఇలా తప్పించుకుని అలా దూరి వెళ్ళిపోతున్నాను నేను. వెనకాల వీళ్ళు దడిచిపోయారు, షిఫ్ట్లో నుంచి వచ్చిన వీళ్ళు దడిచిపోయారు. అక్కడి నుంచి ఫోన్లు, వెనకాల నుంచి ఫోన్లు. మా పెద్దమ్మగారి అబ్బాయి, ఆఖరి అబ్బాయి పక్కన కూర్చున్నాడు. మనో స్లోగా అంటే మొదలెట్టాడు. ముందుకెళ్ళి ఒక చోట ఆగాను. ఈ లోపు నెమ్మదికి వచ్చారు. వచ్చాక మా చిన్నని అన్నాడు, బాబు ఏంటది ఎక్సలేటర్ మీద నిలబడిపోయావా నువ్వు అని అడుగుతున్నాడు నన్ను. నేనేం సమాధానం చెప్పలేదు, కానీ మనసులో అనుకున్నా మరి దానికి ఏం లేదనుకున్నా కదా. ఎందుకు చెప్తున్నానంటే, పూర్వం బళ్ళు స్లోగా ఎత్తుకున్నా ఫైనల్ పట్టుకుందంటే అసలు బండి ఆగేది కాదు. ఇప్పుడున్న కారులో ముందు జమ్ అని లేచిపోతాయి, తర్వాత ఏముండదు. అలా ఉన్నారు ఇప్పుడు. మన పూర్వీకులు చక్కగా స్టార్ట్ చేసి అలా ఉండే కొలది దేవునితో సహవాసం చేసుకుంటూ పెంచుకుంటూ వెళ్ళేవారు. ముందు ఒక పూట ఉపవాసం మొదలు పెట్టే, తర్వాత 1 రోజు చేసుకుంటూ 2 రోజులు చేసుకుంటూ చక్కగా అలాగా ఆత్మీయ జీవితంలో స్థిరపడుతూ, ప్రార్థన ముందు ఒక అరగంట, తర్వాత గంట చేస్తూ 2 గంటలు చేసుకుంటూ అలా దేవునిలో బలపడుతూ నేను ఈరోజు ఏమైనా 3 గంటలు చేసేస్తాను ప్రార్థన. 3 గంటలు
3 గంటలు కాదు, ముందు నడిపింపు ఎంతవరకు వస్తుందో ఫస్ట్ అంతవరకు చేయి, ఆ తర్వాత అది రీచ్ అవుతావు. ఒకరోజు 3 గంటలు ప్రార్థన పెట్టుకున్నాను నేను. ఆవిడికి మారు మనసు లేదు, ఏమీ లేదు. 3 గంటల ప్రార్థన కూడా ఎందుకు అనుకున్నారు? మా చిన్నని సిఏ చదువుతున్నాడు. సిపిటి ఏమైపోవాలి? పాస్ అయిపోవాలి. ఆ సిపిటి అయిపోతే అప్పుడు ఐపీసీసీకి వెళ్తాడు. నా ప్రార్థన అంతా ఏంటి? ప్రభా సిపిటి అయిపోవాలి, సిపిటి అయిపోవాలి, సిపిటి అయిపోవాలి, సిపిటి అయిపోవాలి. 3 గంటలు మాత్రం అవుతులే, 3 గంటలు మాత్రం అవ్వట్లేదు. సిపిటి అయిపోవాలి ప్రభా, సిపిటి అయిపోవాలి, సిపిటి అయిపోవాలి, సిపిటి అయిపోవాలి. ఆయన తండ్రి స్తోత్రాలు, సిపిటి అయిపోవాలి. 3 గంటల ప్రార్థన అదే. మొత్తానికి మంచి ప్రార్థన, పిచ్చి ప్రార్థన దేవుడు అన్నాడు. మొత్తానికి సిపిటి అయింది. అప్పుడు ఇంతకు ఏం చేయాలో తెలీదు. ఆత్మీయ జీవితమును ప్రారంభిస్తున్న మనము దాన్ని ఉద్రేకంగా ప్రారంభించకూడదు. ఉద్రేకంగా ప్రారంభిస్తే ఏమైపోతుంది? ఆగిపోద్ది. ఒక ఆత్మీయ ఉజ్జీవముతో, పరిశుద్ధాత్మ సహాయముతో, ఆత్మ నడిపింపుతో, దైవజనుల యొక్క సూచనలు సలహాలతో, వాక్య నియమాలతో ఆత్మీయ జీవితమును ప్రారంభిస్తే చక్కగా అది ముందుకి. ఈరోజున సమస్య అదే, ఆత్మీయ జీవితంలో పడిపోయాం అని చాలామంది చెప్తున్నారు. చెప్పకపోయినా కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొంతమందిని చూస్తూ ఉంటే వారు ఒకప్పుడు ప్రార్థన పరులు, వారు ఒకప్పుడు ఎంతో అభిషేకం కలిగిన వారు, ఒకప్పుడు వారు మంచి పరిశుద్ధులు, ఒకప్పుడు వారు ఒక మంచి భక్తులు, ఒకప్పుడు ఎంతో ఎంతో మంచి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు. కానీ ఈరోజు వాళ్ళు చూస్తూ ఉంటే ఎలా ఉన్నదో తెలుసా? రే అంత ఆత్మీయంగా ఉండేవాడు ఎంత ఎకిలితనంగా తయారైపోయాడేంట్రా? రే అంత ప్రార్థన చేసేవాడు ఇప్పుడు వంటల మీద పడ్డాడేంటి? ఇప్పుడు పనుల మీద పడ్డాడేంటి? ఇప్పుడు కబుర్లో పడ్డాడేంటి? ఇప్పుడు వ్యవహారాల్లో పడ్డాడేంటి? నేను కొంచెం జాగ్రత్తగా వినండి. అసలు పడిపోవడానికి కారణాలు ఏంటో మనం ధ్యానం చేద్దాం. ధ్యానం చేసే ముందు కొంచెం మనం దీని గురించి కొంచెం విశ్లేషణ చేయాలి. ఒకప్పుడు ఎంతో అనర్గళంగా ఆత్మ నడిపింపుతో వాక్యం చెప్పేవాడు. అబ్బే ఇప్పుడు ఏమీ లేదు, అంతా ఉప్పాసప్ప మాటలు ఏమీ లేవు. ఇలాంటి పరిస్థితులు మనం చూడట్లేదా? అవునా కదా? అబ్బా ఒకప్పుడు ఎంత ఉజ్జీవంగా ఉండేవాడు ఈ సేవకుడు, అబ్బే ఇప్పుడు ఏమీ లేదు. ఎందుకు అయిపోతుంది అలాగా? కారణం ఏంటి? మానేసో సహవాసం దేవునితో. ఆనాడు భక్తులైతే 300 సంవత్సరాలు, వందల సంవత్సరాలు, 84 సంవత్సరాలు దేవునితో నడిచారు ఉపవాసం మానకుండగా. ఇప్పుడు ఆవిడకి 20 సంవత్సరాల్లో వివాహం అయితే 27 సంవత్సరాలు, ఒక 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసింది కదా, 27. ఇక 84 సంవత్సరాలు దేవునితో నడిచింది. మొత్తం టోటల్ అంతా 27 + 84 చెప్పమ్మా జాషువా. 27 + 84 లెక్కలేస్తారు కదా మీరు రోజు, చెప్పండి. 111. ఎన్ని సంవత్సరాలు అంటే? 110, 111 సంవత్సరాలు వచ్చేసిన ఇవి ఇక ఏం చేస్తూ ఉంది? ఉపవాసాలు చేస్తూ ఉంది. ఆమె ఏం చేస్తూ ఉంది? పరిచర్య చేస్తూ ఉంది. ఎక్కడ? దేవుని మందిరంలో. అలా దేవునితో వందల సంవత్సరాలు నడవడమే. అందుకే ఈ రోజున వారి జీవితాలు మనకు మాదిరైనవి. అందుకే ఈ రోజున వారి జీవితాలు మనలను ఉజ్జీవింపజేస్తున్నాయి. అది మానేశారు. ఏది? దేవునితో నడవడం మానేశారు. ఇప్పుడు దేవునితో నడవడం అంటే ఏమనుకుంటున్నారు? రన్ ఫర్ జీసస్. ఏంటది? సొక్క వెనకాల చెక్కిచ్చేస్తారు పేరు, రన్ ఫర్ జీసస్. ఇక నర్సీపట్నం ఆ మూల మొదలుకొని, ఇక్కడ చింతపల్లి ఇక్కడ ఈ చివరి మొదలుకొని ఆ బొడ్డుపల్లి ఆ చివరి దాకా ఏంటది? రన్ ఫర్. కొంచెం సిగ్గు బుద్ధి జ్ఞానం ఉండాలి. దేవునితో నడవడం అంటే సొక్క వేసుకుని రోడ్లంటే పరిగెట్టడమా? రన్ ఫర్ జీసస్ అంటే రోడ్ల మీద సొక్కలు వేసుకుని పరిగెట్టడం కాదు. మోకాళ్ళు వేసి మోకాళ్ళు కాయలు కట్టేలాగా దేవుని సన్నిధిలో గడపాలి. కడుపు మాడేలాగా ఉపవాసాలు ఉండి దేవుని సన్నిధిలో గడపాలి.
దేవుని సన్నిధికి వెళ్ళి ఆసక్తిగా దేవుని పని చెయ్యాలి. దేవుని కొరకు నీ కష్టాన్ని, నీ ధనాన్ని, నీ బలాన్ని, నీ సమయాన్ని వ్యయపరచాలి దేవుని దగ్గర. అది మానేశారు. ఈ రన్ ఫర్ జీసస్లు మొదలెట్టేశారు. ఇది వాక్యానుసారమైనది కాదు. అసలు ఇది వాక్యానుసారమైనది కానీ వాటిని సంఘాల్లోనికి ప్రవేశించేసి సంఘాలను భ్రష్టు పట్టించేస్తున్నారు నేటి క్రైస్తవులు. రన్ ఫర్ జీసస్కి పిలిచారు మిమ్మల్ని. అసలు వెళ్ళకండి, నేను చెప్తున్నాను. అసలు దేవునితో నడవడం అంటే ఏంటి? హనోకు 300 ఏళ్ళు నడిచాడు. నర్సీపట్నం ఆ మూల నుంచి ఈ మూలకు పరిగెత్తాడు కాదు. ఓ గంట పాటు మళ్ళీ వీళ్ళు మళ్ళీ రన్ ఫర్ జీసస్, ఏసు రక్తం మెజ్జే, ఏసు రక్తం మెజ్జే, ఏసు రక్తం మెజ్జే. ఏంటది? ఏసు రక్తం మెజ్జే. ఇలా పరిగెడతా ఉంటే వెనకాల నుంచి మళ్ళీ మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు, గ్లూకోజ్ ప్యాకెట్లు, ఏసు రక్తం మెజ్జే, ఏసు. ఇదండి యేసుతో నడవడం అంటే. యేసుతో నడవడం అంటే ఇదా? యేసుతో నడవడం ఏంటో వాక్యములో ఉంది. భక్తులు నడిచారు. దేవా నేను వేకువనే లేచెదను, నీ కృపను గూర్చి నేను పాడతానని మాట్లాడాడు దావీదు. ఇదిగో నీ న్యాయ విధులను బట్టి నేను దినమునకు 7 మార్లు స్తుతిస్తున్నాను, 3 మార్లు ప్రార్థన చేస్తున్నాను, ధ్యానిస్తున్నాను నీ వాక్యమును. ఇది దేవునితో నడవడం. ప్రతిరోజు 1 గంట పట్టుమని వాక్యం చదివే అలవాటు లేదు. కానీ నీకు రోడ్ల మీద మాత్రం పరిగెట్టమంటే మందల పరిగెడతారు వీళ్ళు. మిమ్మల్ని కాదండి బాబు, మిమ్మల్ని కాదు, పరిగెట్టే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఒకవేళ ఇంతకుముందు పరిగెట్టుంటే కనుక ఇప్పుడు దేవుని క్షమాపణ అడగండి. అసలు నాకు తెలీదు ఈ రన్ ఫర్ జీసస్ ఎవడు పెట్టాడండి? ఎవడు పెట్టాడు? ప్రభు నన్ను క్షమించగాక ఏ భక్తిహీనులు పెట్టుంటారో అది నాకు తెలిసి. నిజంగా దేవునితో నడవనోడు రోడ్లంట పరిగెడతాడు. మరి దేవునితో నడిచేవాడు రోడ్లంట పరిగెట్టడు. మళ్ళీ కేకలో బొబ్బలో రన్ ఫర్ జీసస్లో నేను చూశాను వీడియోలు. ఆడపిల్లల టీషర్ట్లు వేసుకుని ఇక చూడు డ్యాన్స్లో. ఇక ఆ మగోడు ఈవిడ మీదకి వచ్చాడు, ఈవిడేమో ఆడి మీదకి వెళ్ళిపోతే మరి మీదకి వెళ్ళిపోతారు ఎందుకో నాకు అర్థమవుదు. చిన్నప్పుడు చూసేవాడు నేను, పెళ్ళిళ్ళు జరిగినప్పుడు. చిన్నప్పుడు మా ఊర్లో పెళ్లి జరిగిందండి. పెళ్లి జరిగితే ఆ పెళ్లి కొడుకు తెల్ల బట్టలు వేసారు. పెళ్ళి అయిపోయింది. ఎక్కడ పెళ్ళి అనుకుంటున్నారు? పరిశుద్ధ వరుడు వస్తున్నాడు, దయచేసి అందరూ లేచి నిలబడండి. మన మధ్యలోనికి వధువు వస్తుంది, దయచేసి అందరూ లేచి నిలబడండి. పరిశుద్ధ ప్రభువా వరదూతలైనా వర్ణింపగలరా, వరదూతలైనా అబ్బా పెళ్లి వాతావరణం వచ్చేస్తున్నా నాకు ఇప్పుడు. ఇలా పాడి చర్చిలో కూర్చోబెట్టి చర్చిలో పెళ్లి చేశారు. వాళ్ళకి ఎక్కడా? చర్చిలో పెళ్లి చేశారండి. పెళ్ళి అయిపోయింది. క్రైస్తవులు ఎవరో కాదండి బాబా, చర్చిలో పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు బయట రెడీగా ఉన్నారు ఎవరెలా. దానికి తోడు ఈ పాస్టర్ గారు లోపల నుంచి బాబు మంగళసూత్రం కట్టు, ఆ బ్యాండ్ మేళం వాయించండి ఎన్నే పే 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 బయట ఎలా గందరగోళం. ఆడు 2 ముళ్ళు వేస్తాడో 3 ముళ్ళు వేస్తాడో తెలియదు. మరి 3 ముళ్ళు వేయకపోతే మళ్ళీ ఇంకో నష్టం కదా. 3 పడలేదా ఇక అయిపోతుంది. ఇక మరి గట్టిగా తిప్ప 3 సరిగా. మా వాళ్ళకే ముళ్ళేడు రాదు. ఎవరికే? మగవాళ్ళకి. ఈడు ముడేసినప్పుడే ఈడు చెయ్యికి అయిపోతూ ఉంటుంది అప్పుడే. ఎందుకని? ఆ వైరస్ మరి అది. మొత్తానికి ముళ్ళేశారు. చక్కగా తీసుకొచ్చారండి బయటికి. తీసుకొచ్చి చక్కగా తెల్లబట్టలు వేసుకున్నాడు కదా వరుడు. ఎవరో వరుడు తెల్లబట్టలు వేసుకున్నాడు కదా. ఇప్పుడు ఈయన తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టారు. అప్పుడు బ్యాండ్ మేళం ముందు వెళ్తుంది. కొట్టు 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 బన్నీ సున్ని కిన్ని కన్ని తేని మీద రాయి పొట్టు వేసి కొట్టు. ఇక వస్తాయి కదా పాటలు. చెదరగొట్టి బెదరగొట్టి వస్తున్నాయి. ఓ తమ తబా 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 వాయించేసుకుంటున్నారు. ఓకే
చక్కగా కూర్చున్నాడు అయ్యగారు, తెల్ల బట్టలు వేసుకున్నాడు. మర్చిపోకండి, ఏ బట్టలు అయ్యే? ఎవరో అబ్బాయి క్రైస్తవుడు, క్రిస్టియన్ మ్యారేజ్, క్రైస్తవ పరిశుద్ధ వివాహం. కొంతమంది తాగుబోతులకు కూడా ఇప్పుడు వేసే బ్యానర్లు ఏంటనుకున్నారు? నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదకరం, దేవునికి మహిమ కలుగును గాక. అక్రమ సంబంధాలు పెట్టేసుకుని ముందే పెళ్లికి ముందే సంసారాలు చేసేసిన వాళ్ళకి పెళ్లిఘాట్ల మీద ఏంటి వాక్యం ఏంటి? వివాహం అన్ని విషయంలో ఘనమైనది. అంతేకాదు పరిశుద్ధ వివాహం. మామూలు వివాహం కాదు, పరిశుద్ధ వివాహం. వేసే నువ్వు నీ ఇష్టం, రాసేయ్. కూర్చున్నారండి, పాటలు అవుతున్నాయి. ఈ లోపల ఈయనకి వచ్చేస్తున్నట్టుంది. ఏంటది? ఎవరికి? పెళ్ళికొడుక్కి వచ్చేస్తుంది. ఈలోపు ఆ బ్యాండ్ మేళమోడు మొదలెట్టాడు. ఏంటో తెలుసా? మొదలెట్టేసరికి జోబులో కచ్చిప్ తీసాడండి. కచ్చిప్ లేదా? వద్దులే, సరే వద్దులే, మరీ అంత చేయకూడదు. జోబులో కచ్చిప్ తీసాడండి, అలా తిప్పాడు. ఓ సొత నోట్లు ఎట్టాడు, అలాగా ఇంకో సొత ఎలా పట్టాడు. ఏది? చిన్నప్పుడు నేను చూసినాయండి. క్రైస్తవులు చేసిన అబద్ధాలు కాదు సుమా, నవ్వించడానికి చెప్పట్లేదు, తీరు చెప్తున్నాను. క్రైస్తవుల తీరు ఎలా ఉంది ఈ రోజున? ఇలా ఎట్టాడండి. ఈలోపు ఈడి తెల్ల బట్టలు వేసుకున్న పెళ్లి కొడుక్కి ఇంకొకటి తగిలాడు. ఆడేవడో మందు వేసుకున్నాడు తగిలాడు. ఆడొచ్చాడు, ఇంక కచ్చిపు కూడా అట్లేదు, ఇక డైరెక్ట్ ఆడు బట్టలు వేసుకున్నాడు. మర్చిపోద్దు, తెల్ల బట్టలు వేసుకున్నవాడు ఇక చూసుకో, మెలుగులు తిరిగి కిందడిపోయి, అప్పటికి మా తాతగారి దగ్గర రోడ్లో కంకర రోడ్లు అవన్నీ, ఇక రోడ్డు మీద పడి, ఏ బట్టలు మర్చిపోకండి, తెల్ల బట్టలతో కిందడిపోయి కంకరలో దొర్లి ఆడు వాయించేవాడు ఎంత గొప్పవాడు చూడు. ఈడు దొరుకుతాడు, ఎక్కపేం చేస్తాడు. ఈడికి వైబ్రేషన్ ఎక్కువైపోతుంది. కొంతమందికి డప్పులు స్పీడ్ పెరిగింది అనుకో, ఫస్ట్ ఎలాగా అంటారు, డప్పులు ఇంకెళ్ళిపోతారేగా. చూసుకోండి, మనిషి పాట ఆగిన ఆగట్లేదు, ఇలా ఆగట్లేదు. పాములే ఆగితే ఇలా ఆగట్లేదు. ఇక ఒకడి మీద ఒకడు. ఈ పాప ఈ పెళ్లి కూతురేమో ఏం చేస్తే, గౌరవంగా ఉండాలి, నువ్వు దొరిలేస్తాను అన్నట్టు ఇలా సొక్కట్లేదు. ఈడు ఎక్కడ వస్తాడు? ఈడు ఆడేది దొర్లి బ్యాచే, ఎప్పుడు దొర్లి బ్యాచే. ఇక ఈ పాప ఈవిడ వచ్చేసి పెళ్లి చేసుకున్న పెళ్లి కూతురు వచ్చి సొక్కట్లేదు. ఇంక రాడు. ఈరోజు కచ్చి పట్టుకుని దొరిలేసాడు, రేపు పొద్దున్న మందు కొట్టుకెళ్ళి దొర్లుకుంటూ వచ్చేస్తాడు ఇంటికి. ఇంకంతే. నేను ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానో తెలుసా? దేవునితో సహవాసము లేనప్పుడు ఇలాంటి వ్యర్థమైన కార్యక్రమాలకే తలొగ్గుతారు మనుషులు. అర్థమైందండి? నిజముగా దేవునితో సహవాసం అనేది ఉంటే వ్యర్థ కార్యక్రమాలకి సంఘాల్లో ఎందుకు చోటు ఉంటుంది? ఈ రోజున ఎందుకు ఆత్మీయ జీవితంలో పడిపోతున్నావు, పతనమైపోతున్నావు, జారిపోతున్నావు, దిగజారిపోతున్నావు? నీకంటూ ఒక సహవాసం దేవునితో లేకే కదా. నీకంటూ దేవునితో ఒక సహవాసం ఉంటే నువ్వెందుకు పడిపోతావు? చాలామంది పడిపోయారు. చాలామంది దిగజారిపోయారు. కానీ ఆనాటి భక్తుల జీవితాలు చూస్తే వారు వందల సంవత్సరములు దేవునితో నడిచిన వారు.
ఎక్కడ ఆగిపోకుండా, ఎక్కడ చల్లారిపోకుండా, ఎక్కడ దిగజారిపోకుండా, ఎక్కడ రోషములో తగ్గకుండా, ఆసక్తిలో తగ్గకుండా, భక్తిలో తగ్గకుండా, శ్రమలు ఎదురైనా, రోగాలు వచ్చినా, హింసలైనా, శత్రువులైనా, కపట సహోదరులైనా, బెదిరించేవారైనా, బాధించేవారైనా, వేధించేవారైనా, ఎవరు అడ్డొచ్చినా సరే ఆగలేదు, సాగిపోయారు భక్తిలో ముందుకి. పడిపోలేదు. నిత్యము దేవునిలో వారు ముందుకు కొనసాగుతూనే ఉన్నారు. ఎక్కడ ఆగిపోలా. ఈరోజు హనోకు 300 సంవత్సరాలు నడిచాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. హనోకు 300 సంవత్సరాలు నడిస్తే నీవు జీవించే ఆయుష్కాలము 70-80 సంవత్సరాల్లో ఇప్పటికే 30-40 దాటిపోయినాయి. కనీసం ఇప్పుడు మిగిలినటువంటి అవకాశమైన పట్టుకో, ఖచ్చితంగా చేజార్చుకోకుండా. ఇప్పటికే నీకు 25-30 సంవత్సరాలు దాటిపోయినాయి. కనీసం మిగిలిన సంవత్సరాలైనా దేవునితో నడు. ఎందుకో తెలుసా? నీవు దేవునితో నడిచే సంవత్సరాల సంఖ్య జీవ గ్రంథములో దేవుడు రాసి ఉంచుతాడు. నువ్వు ఎన్ని సంవత్సరములు ఆయనతో నడిచావో అనేది అక్కడ లిఖించబడి ఉంటుంది. నీ ప్రతి సంచారమును దేవుడు గ్రంథస్థం చేస్తాడు. నీవు మాట్లాడే మాట, నీవు నడిచే నడక, నీవు చూచే చూపు, నువ్వు చేసే ఆలోచన, నువ్వు తలంచే తలంపులు సమస్తము దేవుడు చూస్తాడు. ప్రతి దానిని కూడా దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు, రాస్తాడు. నీ సంవత్సరం లెక్క పెట్టుకుంటాం. బాప్తీసం పొందినప్పటి నుంచి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు లెక్క పెట్టుకున్నావు? కానీ దేవునితో నీకున్న స్థిరమైన సహవాసం ఎన్ని సంవత్సరాలు లెక్క పెట్టుకున్నావా? ఒకసారి అడుగుతున్నాను మిమ్మల్ని, దేవునితో స్థిరంగా ఎన్ని సంవత్సరాలు నడిచారు? ఎవరని చెప్పండి. నేను ఇన్ని సంవత్సరాలు నడిచానండి స్థిరంగా దేవునితో అని. చాలా చింతించాల్సిన విషయం ఇది. చాలా బాధపడాల్సిన విషయం ఇది. ఈ సమయంలో కళ్ళు తెరవాల్సినటువంటి సందర్భం ఇది. ఇకనైనా మేల్కోవలసినటువంటి సమయం ఇది. ఇకనైనా బలము పొందాల్సిన సమయం ఇది. ఇకనైనా దేవుని కొరకు నడవాల్సిన సమయం ఇది. ఇకనైనా దేవుని కొరకు నిలబడవలసిన సమయం ఇది. ఇకనైనా ఒక తీర్మానము కలిగి ముందుకు కొనసాగిపోయే సమయం ఇది. ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు? కనీసం మిగిలిన సంవత్సరాలైనా ఒక తీర్మానం చేసుకో. అయ్యా, ఇప్పటి వరకు నా జీవితం ఏదో అజ్ఞానం గడిచిపోయింది అయ్యా. నేను అదే ప్రార్థన చేసుకుంటాను. ప్రభా, ఏదో బ్రతికాను చిన్నప్పుడు. నేను చేసే ప్రార్థన మీకు చెప్తున్నాను. చిన్నప్పుడు ఏదో బ్రతికాను అజ్ఞానంలో, అలాగా ఒక 20-21 సంవత్సరాలు నా జీవితం గడిచిపోయింది. చిన్నప్పుడు పాలు తాగే వయసు మొదలుకొని పసిపిల్లలుగా ఉండే ఒక 10 సంవత్సరాలు అలా పోయినాయి. ఇక మిగిలిన 10 సంవత్సరాల గాలికి అటు ఇటు వ్యర్థంగా ఒక 21 సంవత్సరాలు అలా వేస్ట్ అయిపోయినాయ్యా. అంతా తెలుసుకొని ఊహ ఎరిగి నేను నమ్ముకునేసరికి 2017 వచ్చేసింది. దేవునితో నేను నడక ప్రారంభించి ఇప్పటికి దాదాపు ఒక 7-8 సంవత్సరాలు అవుతుంది. అప్పటికి అజ్ఞానంగా 7-8 సంవత్సరాలు ఇప్పటికే, కానీ అజ్ఞానంగా గడిచిపోయిన సంవత్సరాలు 20-21. ఇప్పుడు నేను దేవునితో నడిచిన సంవత్సరాల కంటే అజ్ఞానం గడిచిపోయిన సంవత్సరాలే ఎక్కువగా ఉన్నాయి. బైబిల్లో సమూయేలు అయితే చిన్నతనంలోనే దేవునితో నడవడం ప్రారంభించాడు. చిన్నప్పుడే సాగిలపడి నమస్కారం నేర్చుకున్నాడు, నమస్కారం చేయడం నేర్చుకున్నాడు. చిన్నప్పుడే దైవ భయము కలిగి జీవించడం నేర్చుకున్నాడు. చిన్నప్పుడే దేవుని పని విషయమైన శ్రద్ధ ఏంటో తెలుసుకున్నాడు. చిన్నప్పుడే దేవుని పని విషయంలో చాలా బాధ్యత కలిగి ఉండాలని తెలుసుకున్నాడు. చిన్నతనంలోనే అమ్మో నేను దేవునితో నడవాలి, పరిశుద్ధతతో నడవాలి, భక్తితో నడవాలి తప్ప నేను పాపంతో నడవకూడదు, పాపంలో బ్రతకూడదు అని ఒక అవగాహనకు వచ్చేసాడు చిన్నప్పుడే. సమూయేలు గ్రంథంలో అదే ఉంటుంది కదా. అతడు యెహోవా మందిర తలుపులు తెరవగా, అతడు యెహోవా మందిరంలో ఉన్నాడు, తలుపులు తీశాడు. దీపం ఆరిపోకముందు సమూయేలు యెహోవా మందిరంలో పడుకున్నాడు. ఆ సమూయేలు గ్రంథంలో మీరు చూడండి, ఎక్కువగా సమూయేలు మందిరంలో తలుపుల దగ్గర అక్కడ మందిరమే కనబడుతుంది. అంటే ఎక్కువగా ఎక్కడ గడుపుతాడు సమూయేలు? దేవుని సన్నిధిలోనే గడుపుతాడు.
తెలుసుకోవాలి మనం. ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదు. ఈ లోకములో ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా, మేడ మీద మేడ కట్టినా, కట్ల మీద కట్ల డబ్బులు సంపాదించినా ఏది కూడా మనతో రాదు. ఒంటరిగా వచ్చే ఒంటరిగానే వెళ్ళిపోవాలి. మనతో పాటు ఏమి, దేనికోసం నువ్వు చెమట కార్చావో, దేనికోసం నువ్వు ఏ ప్రయాసలు పడ్డావో, దేనికోసం ఆలోచించావో, దేనికోసం తపన పడ్డావో, దేనికోసం నువ్వు కూడగట్టావో, దేనికోసం నువ్వు ఇంతకాలము రెక్కలు ముక్కలేలాగా ప్రయాసపడిపోయావు, అదంతా కూడా ఉన్న పాటున తక్షణమే రెప్ప పాటున ఈ భూమి మీద అలా విడిచిపెట్టేసి వట్టి చేతులతోనే, ఎలాగా, వట్టి చేతులతోనే వెళ్ళిపోవాలి. వట్టి చేతులతోనే వెళ్ళిపోవాలి. మనతో వచ్చేదేమి, మనతో రాని, మనకు మేలు చేయని, మనతో ఉండని, మనకు క్షేమమును లాభమును ఏ మాత్రము కలిగించని అశాశ్వతమైన ఈ లోకములో ఉన్నటువంటి కృత్యముల కొరకై ప్రయాసపడుట కంటే నిత్యత్వములో దేవుని మహిమ ఎదుట యుగయుగములు నిలిచే భాగ్యమును కలిగించేటువంటి ఆ దేవుని సహవాసమును కలిగి జీవిస్తే ఈ భూమి మీద మనకి ఎంతో ధన్యత. కాబట్టి ఇప్పటి నుంచైనా ఆసక్తి కలిగి ముందుకెళ్ళండి. ఇంతవరకు నువ్వు పడిపోయావేమో, కానీ వందల సంవత్సరాలు దేవునితో నడిచిన భక్తులు కనబడుతున్నారు బైబిల్లో. అసలు భక్తి జీవితంలో పడిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఏ అనుభవాలు మనం కలిగి ఉండాలి? ఎందుకు మనం భక్తిలో పడిపోతున్నాము, పదే పదే జారిపోతున్నాము? కారణాలు ఏమిటి? ఆ కారణాలు ఈ పూట ఒకే ఒక కారణం చూద్దాం. ఆ కారణాన్ని చూసి మనం ముగించుకుందాం. రండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24, 25 వచనాలు చదవండి. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. కానీ చూడండి, ఇది చాలా ముఖ్యమైనది. దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు, అది పడిపోలేదు. ఏది పడిపోలేదు? చూడండి, ఈ నా మాటలు విని వాడి చొప్పున చేయ ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. ఆ వానలు వచ్చెను, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరే ఆ ఇంటి మీద కొట్టెను. గాని దాని పునాది ఎక్కడ వేయబడింది? బండ మీద వేయబడింది గనుక అది పడలేదు. ఎందుకు పడిపోలేదు ఆ ఇల్లు? ఆ ఇల్లే మన ఆత్మీయ జీవితం. ఏంటండి ఇల్లు అంటే ఏంటి చెప్పండి? హృదయమే నీ ఆలయం క్రీస్తు అనో పాట ఉంది కదా. శరీరమే ఇల్లు, శరీరమే దేవునికి ఒక ఆలయం, మన దేహమే. ఈ ఇల్లు పడిపోకుండా ఉండాలి అంటే బండ మీద కట్టాలి. ఎక్కడ కట్టుకోవాలండి? అసలు బండ అంటే ఏంటి చూడండి. 1 కొరింథీయులు 10వ వచనం చివరి మాట చదవండి. 1 కొరింథీయులు 10వ వచనంలో చివరి మాట, 10వ వచనంలో చివరి మాట చదవండి. చివరి మాట, ఆ బండ క్రీస్తే. బండ మీద ఇల్లు కట్టుకోవాలి. ఆ బండ ఎవరు అంటే మన ఆత్మీయ జీవితాలు పడిపోకుండా, కూలబడిపోకుండా, మన ఆత్మీయ జీవితాలు చల్లారిపోకుండా, దిగజారిపోకుండా ఉండాలంటే మన ఇల్లు ఎక్కడ కట్టుకోవాలి? బండ మీద. బండ ఎవరు? క్రీస్తే. అంటే మన గృహాలు, మన ఆత్మీయ జీవితము దేవుని మీద, అంటే వాక్యము మీద కట్టుకోవాలి. దేని మీద కట్టుకోవాలండి? ఇప్పుడు మన ఆత్మీయ జీవితాలు చల్లారిపోకూడదు.
ఏమైపోకూడదు? చల్లారిపోకూడదు, పాడైపోకూడదు, భ్రష్టు పట్టకూడదు, దిగజారిపోకూడదు, ఆగిపోకూడదు. దేవునితో ఉన్న సహవాసము, దేవునితో ఉన్న నడక, దేవునితో చేస్తున్న ప్రయాణము, ఇవి ఎక్కడ ఆగిపోకూడదు అంటే బండ మీద కట్టుకోవాలంటే అంటే వాక్యము మీద కట్టుకోవాలి. అంటే ఏం చేయాలి? వాక్యం మీద కట్టుకోవాలంటే నీ జీవితంలో ఎక్కువగా దేవుని మాటకే ప్రాముఖ్యతనిస్తూ ప్రతి దినము దేవుని వాక్కును నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు పడిపోకుండా నిలబడాలి అంటే వాక్యమే ఆధారం. ఏది ఆధారం? మరి ఆ వాక్యం నీకు ఆధారం అయి ఉండాలంటే నువ్వేం చేయాలి? చెప్పాలి. ఆ వాక్యం నీకు ఆధారం అవ్వాలంటే ఏం చేయాలి? చెప్పు. వాక్యమే నీకు ఆధారం అయితే నీ ఆత్మీయ జీవితం అనే ఇల్లు పడిపోదని దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అది కూలిపోదు, అది పడిపోదు. వానలు వచ్చినా, వరదలు వచ్చినా, సునామీలు వచ్చినా, భూకంపాలు వచ్చినా ఆ ఇల్లు పడిపోదు. ఎందుకో తెలుసా? అది బండ మీద కట్టబడింది. అంటే వాక్యం మీద కట్టబడాలి. వాక్యం మీద నువ్వు నిలిస్తే నీ ఇల్లు పడిపోదు. ఇప్పుడు వాక్యం మీద నువ్వు కట్టుకోవాలంటే ముందు వాక్యం బాగా చదవాలి. ఏం చదవాలండి? వాక్యం బాగా. మన నరాల్లో, మన రక్తపు అణువణువుల్లో కూడా వాక్యము చొచ్చుకొని పోవాలి. వాక్యం వెళ్ళిపోవాలి కంప్లీట్గా. వాక్యము చేత నింపబడాలి, వాక్యము చేత ఆవరించబడాలి, వాక్యమును వస్త్రముగా మనము ధరించాలి, వాక్యము పానం చేయాలి, వాక్యాన్ని భుజించాలి. వాక్యం లేకపోతే నీ ఆత్మీయ జీవితం నిలబడదు. ఎందుకు ఆత్మీయ జీవితం పడిపోయిందో తెలుసా? వాక్యం లేక. ఏం లేక పడిపోయిందండి? వాక్యము లేకే ఆత్మీయ జీవితాలు, చాలామంది ఆత్మీయ జీవితాలు కూలిపోతున్నాయి, పడిపోతున్నాయి వాక్యము లేకే. కనుక ఈ రోజున నీ ఆత్మీయ జీవితము ఆగిపోవడానికి, కూలబడిపోవడానికి, చల్లారిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? వాక్యం లేదు, ఏం లేదు. వాక్యము చేత నువ్వు నింపబడి ఉంటే ఇక అపవాదికి చోటు ఎక్కడ ఉంటుంది? నువ్వు ఎక్కడ పడిపోతావు? అవునా కదా? వాక్యము లేకే ఆత్మీయ జీవితంలో చల్లారిపోతున్నావు. పడిపోవడానికి ఒక కారణం ఏంటంటే వాక్యం లేదు, వాక్య లోపం. ఏ లోపం? వాక్య లోపం. కాబట్టి వాక్యం చదవండి. దివారాత్రులు బైబిల్ ఏం రాయబడింది? దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, చెప్పండి, ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువారు. చెప్పండి తర్వాత. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె దేవునికి మహిమ కలుగునుగాక. ఆకు వాడక, వాడిపోకుండగా, చల్లారిపోకుండగా నీటి యోరను నాటబడిన మొక్క వలె, చిగురించే మొక్క వలె, పచ్చని మొక్క వలె ఉండాలి అంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానిస్తే. అందుకే చెప్పేది చదవండి, వాక్యం చదవండి, వాక్యం చదవండి, వాక్యం చదవండి, వాక్యం చదవండి. బాదుకొని బుర్ర. జరగ మిమ్మల్ని నేను కొట్టలేను, ఇక నన్ను నేను కొట్టుకోవాలి, అంతే కదండి. నన్ను నేను బాదుకోవాలి. ఎందుకు మిమ్మల్ని కొడితే మీకు బాధ? అదే నన్ను నేను కొట్టుకున్నాను అనుకో, కనీసం అలాగైనా మీకు బాధ వస్తుందేమో. చదువుతున్నారు? ఎంతసేపు చదువుతున్నారు వాక్యం ప్రతిరోజు? ఒక అరగంట చదువుతున్నారా? ఒక గంట చదువుతున్నారా? బైబిల్ తీసి ఆమెన్ ఆమెన్ అంతే. అప్పుడు విషయం కనీసం యాకోబు యాకోబు ఇశ్రాయేలు రూబేను సిమియోను లేవి ఆమెన్. అసలు అలా అవ్వదు.
వాక్యమును కంప్లీట్గా మనము ధ్యానము, వాక్యము లేకపోతే ఆత్మీయ జీవితం కూలబడిపోతుంది. ఆత్మీయ జీవితం కూలిపోవడానికి గల కారణం ఏంటి? వాక్యము లేకే. వాక్యము లేకే. అందుకే వాక్యమునకు అధిక ప్రాముఖ్యతనివ్వండి. ప్రతిదినము వాక్యమును చదవండి. దావీదు వాక్యం కోసం ఎన్ని అనుభవాలు మాట్లాడాడు 119వ కీర్తనలో. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. బా, శ్రమయందు నీ ధర్మశాస్త్రము నాకు ధైర్యమును, ఓదార్పును, సంతోషమును కలిగించకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయేవాడిని. నీ మార్గంలో నడుచున్నట్లుగా నీ కట్టడలు నాకు హేతువులుగా మారినాయి. ఎవరు మాట్లాడారు? దావీదు. చాలాసార్లు నేను ఆలోచిస్తాను, ఒక రాజు అయ్యుండి దావీదు అసలు ఇంతగా ధర్మశాస్త్రమును ధ్యానం చేసేంత అవకాశం ఎక్కడ దొరికింది? అందుకే అంటారు పెద్దలు, ఏమని మనసుంటే ఏముంటే అది. 300 సంవత్సరాలు హనోకు దేవునితో నడిచాడు. 84 సంవత్సరాలు అన్న ఉపవాసాలు, పరిచర్య, ప్రార్థన, దేవాలయం విడిచిపెట్టలేదు. దేవుని సహవాసమును 84 సంవత్సరములు. 84 సంవత్సరములు. ఒకప్పుడు నేను అలాగే ఉపవాసాలు కొంతకాలం మానేద్దాం అనుకున్నాను, కొంచెం తగ్గిద్దాం అనుకున్నాను. కంప్లీట్గా మానేద్దాం అనుకోలేదు కానీ కొంచెం తగ్గిద్దాం అనుకున్నాను. ఎందుకంటే శరీరం బలహీనమైపోతుంది, ఉండలేకపోతున్నామని. అప్పుడు దేవుడు అన్న జీవితంలో నుంచి నాతో మాట్లాడాడు. దేవుడు 84 సంవత్సరాల ఉపవాసాలు ఉంది ఆవిడ. నేను 2017 నుంచి ఉంటున్నాను ఉపవాసాలు. దేవుడు అప్పుడు నాతో మాట్లాడి, అప్పటికే నేను ఉపవాసాలు స్టార్ట్ చేసి ఒక 5 సంవత్సరాలు అవుతుందేమో, 4 సంవత్సరాలు అవుతుందేమో. ఆ వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. 84 సంవత్సరాలు ఆమె ఉపవాసాలు ఉంటే నేను ఉండకపోతే అలాగా? 84 సంవత్సరాలు ఉపవాసం ఉన్న ఆ యొక్క తల్లికి ఏమైనా అయిపోయిందా? ఏమైపోలేదు. అప్పుడు మరలా బలం పొందుకున్నాను. లేదు, ఉపవాసం మానకూడదు. ఒక నిర్ణయం తీసుకున్నాను. కనుక నేను తెలియజేస్తున్నాను, ఆత్మీయ జీవితంలో మనం పడిపోతున్నాము అంటే వాక్యము కరువైంది. వాక్య లోపమే. వాక్యం ఉందనుకో, నీ హృదయంలో, నీ యొక్క మనసులో, నీ నోట వాక్యం ఉంటే పాపము చెంతకి నిన్ను ఆ వాక్యం వెళ్ళనివ్వదు. పడిపోవు వాక్యం నీలో ఉంటే. వానలు వస్తాయి, వరదలు వస్తాయి. వరద అంటే ఏంటి? వరద అంటే పాట వస్తుంది అది అనుకుంటున్నారండి. వాన వచ్చే, వరద వచ్చే, ఏలే అంటున్నాడు ఆవిడ. పొద్దున్న వచ్చేస్తాడు, వాన వచ్చింది, వరద వచ్చింది, ఏలేలో అంటున్నాడు. అది కాదు. వరద అంటే ఏంటి? పాపము వస్తుంది. సైతాన్ కూడా వస్తాడు, ఊపుతాడు, మొత్తం ఊపేస్తాడు, నీ బేస్మెంట్ అంతా కదిపేస్తాడు. వాక్యం ఉంటే కనుక నిన్నేమి వానలు వస్తాయి, వరదలు వస్తాయి, అన్నీ వస్తాయి, కానీ అది పడిపోదు. ఎందుకో తెలుసా? బండ మీద కట్టబడింది. దేవునికి మహిమ కలుగును గాక. నీలో వాక్యం ఉంటే, నీవు పూర్తిగా వాక్యము చేత నింపబడితే నీవు పడిపోవు, స్థిరముగా దేవుని కొరకు నిలిచి ఉంటావు. కాబట్టి ఒకవేళ వాక్య లోపముతో ఉన్నారేమో, అందుకే ఆత్మీయ జీవితంలో పడిపోతున్నారు, చల్లారిపోతున్నారేమో. దయచేసి వాక్య లోపాలు ఎవరు కలిగి ఉండొద్దని, దేవునితో సహవాసం చేసే విషయంలో ఎవరు తగ్గొద్దని పరిశుద్ధాత్మ దేవుడి మధ్యాహ్నం మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి భక్తుల నాడు వందల సంవత్సరాలు దేవునితో నడిచినటువంటి భక్తులు జ్ఞాపకం చేసుకుంటూ, వారు అన్ని సంవత్సరాలు నడిచారు. నా ఆయుష్ చూస్తేనే చాలా చిన్నది, కనీసం మిగిలిన సమయాల్లో కూడా నేను దేవునితో గడపకపోతే ఎలాగా? ఇప్పటి నుంచి అయినా గడపాలనేటువంటి ఒక భయము కలిగి, ఒక తీర్మానం కలిగి ఇప్పటి నుంచి ముందుకు కొనసాగండి. ప్రభు మీకు సహాయము చేయునుగాక. దేవుడి మాటలు మన వెనుకలో దీవించి ఫలింప చేయునుగాక. ఆమెన్.